ఎదుటి వాళ్ళు ఏదైనా చెబితే ఓ క్షణం ఆగి వింటాం. అది ఓ వీక్నెస్. ఈ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నారు మాయగాళ్లు. బ్యాంకులు, బస్టాండ్లు, రద్దీగా ఉండే పబ్లిక్ ప్రాంతాల్లో అడ్డా వేస్తున్నారు. సౌండ్ పార్టీని టార్గెట్ చేసి ఫాలో అవుతారు. అదును చూసి సీన్లోకి ఎంటర్ అవుతారు. గతంలో పచ్చనొడితో టెంప్ట్ చేస్తే అటెన్షన్ డైవర్ట్ అయిపోయేది. ఇప్పుడు ఈ ముఠా రూట్ మార్చింది. ఇంతకీ వాళ్ళు ఎంచుకున్న మోడస్ ఆపరాండి ఏంటో మీరే చూడండి. హైదరాబాద్ కూకట్పల్లి సాయంత్రం 5 గంటల సమయం. TS12 EA 4620 స్కోడా కారులో బషీర్బాగ్లోని యశ్శ్రీ జ్యువెలర్స్ యజమాని తన సిబ్బందితో కలిసి చందానగర్ వెళ్లాడు. గోల్డ్ షోరూంలకు శాంపిల్స్ చూపి ఆర్డర్ తీసుకున్నాడు. తిరిగి అదే కారులో రిటర్న్ అయ్యే టైంలో కిలేడి గ్యాంగ్ గిరాటేసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే వెంట తెచ్చుకున్న బంగారం బ్యాగ్ కనిపించకుండా పోయింది. 3.5 కేజీల గోల్డ్ మాయం కావడంతో వ్యాపారి బోరుమన్నాడు. అసలు మ్యాటర్ ఏంటి? ఎవరా మహిళలు? అక్కడ ఏం జరిగింది? షోరూంలో బంగారం శాంపిళ్లను చూపించిన వ్యాపారి తిరుగుపయనమయ్యాడు. అయితే అప్పటికే అక్కడ కాపుగాసిన లేడీ ముఠా స్కోడా కార్ వెనుక టైర్ పంక్చర్ చేసింది. వ్యాపారి కారులో కూర్చునే టైంలో మహిళలు మాట కలిపారు. టైర్ పంక్చర్ అయిందంటూ హడావుడి చేశారు. కారు దిగిన వ్యాపారి టైర్ పంక్చర్ను గమనించే లోపే మహిళలు సీన్ నుంచి ఎస్కేప్ అయిపోయారు. తీరా చూస్తే కారులో ఉండాల్సిన బ్యాగ్ మాయమైంది. దృష్టి మరల్చడంలో సక్సెస్ అయిన ఆ కిలేడీలు చాలా నాగ్గా బంగారం బ్యాగ్ కొట్టేశారు. షాక్ నుంచి తేరుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 3.5 కేజీల బంగారం పోయిందంటూ ఫిర్యాదు చేశాడు. 3.5 కేజీ గోల్డ్ ఒక బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరి కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ చూయించి అక్కడ నుంచి చందనగర్లో ఉన్నటువంటి మలబార్ గోల్డ్ చూయించి తిరిగి వస్తుండగా ఏఎస్ రాజు నగర్ కమాన్ కూకట్పల్లి రీచ్ అయిన తర్వాత ఆ కారు పంక్చర్ అయిందని చెప్పి రోడ్ సైడ్ ఆపుకొని రిపేర్ చేస్తుండగా రిపేర్ చేసి తర్వాత ఆ కారు రిపేర్ అయిపోయిన తర్వాత తిరిగి స్టార్ట్ చేసి బయలుదేరే టైంలో బ్యాగ్ మిస్ అయిందని గమనించాడు ఆయన. దాని తర్వాత ఆయన బ్యాగ్ మిస్ అయిందని మనకు ఫిర్యాదు చేసి దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. స్థానిక మహిళా దొంగలే ఈ పని చేస్తుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పాత అటెన్షన్ డైవర్ట్ ముఠాలపై కూడా ఆరా తీస్తున్నారు. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఈ దృష్టి మరల్చే గ్యాంగ్లు మళ్లీ పంజా విసురుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అడగకుండానే సాయం చేసేవాళ్లు కొందరు, ఎదుటివారికి ఉపకారం చేసి ఉద్ధరిద్దామనే వాళ్ళు ఇంకొందరు. ఎవరు ఎలాంటి వారైనా కీడెంచి మేలంచాలన్న సంగతిని మరవద్దు. ఇదసలే కలికాలం. నమ్మకం కదా అని గుడ్డిగా నమ్మితే మన పని మటాషే అంటున్నారు పోలీసులు.